సో అప్పుడు ఈ యొక్క అమ్మవారు ఏం చేస్తుంది, వీడు అహంకారంతో పూజలు మానేశాడుగా, జపం మానేశాడు. అప్పుడు అమ్మవారు వీడిని వధిస్తుంది. వాడు ఇక వికృత కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అమ్మవారు వధిస్తుంది. ఈ విధంగా జోగులాంబ అమ్మవారి చుట్టూ నువ్వు కనుక అలంపురం గుళ్ళో చూస్తే చుట్టూ నీళ్లు పారేలాగా ట్యాంక్ పెడతారు. ఇది వరకు బావి ఉండేదనమాట. ఆ బావిలో ఈ అమ్మవారి విగ్రహాన్ని బావిలో పడేశారు కాబట్టి, అంటే తుంగభద్ర నదిలో ఇప్పుడు కూడా లోకల్ స్టోరీస్ చాలా తక్కువ మందికే తెలుసు అనమాట. అక్కడ పడేశారు కాబట్టి ఆ అమ్మవారిని తీసుకొచ్చి నీటిలో నుంచి తెచ్చారు కాబట్టి చుట్టూ నీరు పెడతారు. అంతేకాకుండా పంచమహాకాళికల్లో ఒకటైనటువంటి ఈ అమ్మవారు ఉగ్రస్వరూపంతో ఉంటుంది కాబట్టి ఆమెను చల్లబరచడానికి ఈ యొక్క నీళ్లను పెడతామన్నమాట. ఈ అమ్మవారిని మరి ఇప్పుడు కూడా ఒరిజినల్గా అక్కడ మాణిక్యాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి గుడిలో ఆ లోపల మాణిక్యాంబ మాత ఉంటుందన్నమాట. ఆ లోపల గుహలో దాస్తారు. ఆ ఒరిజినల్ ప్లేస్ని చూడొచ్చు. ఆ బహమనీ సుల్తానులు వచ్చి పడవేసినప్పుడు ఈ దేవాలయాన్ని డిస్ట్రాయ్ చేసినప్పుడు ఆ అమ్మవారి విగ్రహాన్ని లోపల దాస్తారు. అది తీసుకెళ్ళి ఇప్పుడు యథాతథంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అమ్మవారిని నిమ్మకాయలు వేస్తాము, దండ చూడండి ఎంత సాత్విక పూజో. నిమ్మకాయలు వేస్తాము, గుమ్మడికాయలతో హారతిస్తాము, అండ్ కొబ్బరికాయలు కొడతాము, అరటిపళ్ళు కొడతాము. ఇదే పూజ అంటే. దీనికి వీళ్ళు కలర్స్ ఇచ్చేసి ఈ పూజ ఇవి పెట్టాలా, అవి పెట్టాలా, కౌలాచారం, వామాచారం అని చెప్పి ఇట్లాగా జడిపిస్తున్నారనమాట. ఆదిశంకరులు అంటే ఏంటి, సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చి ఈ ఒక్క దక్షిణాచారం తప్ప మిగతావన్నీ ఖండెం చేసినప్పుడు తాంత్రిక సాధనలతో కూడా, మనం తంత్రం అంటే ఏంటో తెలియదు, తాంత్రికల్లా చెప్తారనమాట వీళ్ళు. అవంతా ఖండం చేసినప్పుడు చేయకూడదు, ఎందుకంటే సాక్షాత్ ఆయన పరమేశ్వరుడు ఆదిశంకరుడు వచ్చి చెప్పాడండి. ఆ విధంగా ఈ యొక్క డబ్బు లేనటువంటి వాళ్ళకి డబ్బులు, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానము, వీళ్ళందరికీ కూడా ఆ అమ్మవారు జోగులాంబ అమ్మవారు చక్కగా నయం చేస్తుంది. ఇందులో ఒక అమ్మాయి అంటే లైవ్ తెలియాలి కదా జనానికి, జోగులాంబ అమ్మవారు నయం చేసింది అని చెప్పడానికి. దిల్సుఖ్ నగర్ లో రమ అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె ఎప్పుడు చూసినా ఆ ప్రత్యంగిరాదేవి వారాహి దేవి గుడి దగ్గరే అడుక్కుంటుంది పాపం డబ్బుల కోసం. వెళ్ళి అలంపురంలో ప్రతి అమావాస్యకి వెళుతుంది. అక్కడ బీటెక్ చదివినటువంటి భవానీ అన్న అమ్మాయి చేతబళ్ళు చేశారని చెప్పి రోగాలతో ఇదంతా చర్మం ఇప్పుడు కూడా ఉంటుంది. ఆమె కొత్తపేట ఆ మహాలక్ష్మి టెంపుల్ స్టార్టింగ్ లో ట్రాన్స్ఫార్మర్ కింద వీల్ చైర్ లో ఉంటుంది. వాళ్ళు నా స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళిద్దరి గురించి చెప్తున్నాను నేను. చేతబళ్ళు వాళ్ళ మేనత్త చేశారట. నాలో 3 భూతాలు 3 దెయ్యాలు ఉన్నాయి అంటదనమాట ఆమె. ఎవరు, ఈ రమ అన్న ఆమె. వీళ్ళు మిరాకలస్ గా ప్రతి అమావాస్యకి మన పురోహితులు, ఇప్పుడున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీళ్ళంతా కూడా హోమం స్టార్ట్ చేశారు. ప్రతి వారము అమావాస్యకి వీళ్ళు వెళ్తారు. అమావాస్యకి ఫుల్ జనం. గాణగాపురం ఏమో పౌర్ణమికి ఫుల్ జనం, దత్తాత్రేయుడు గాణగాపురం జనం. వీళ్ళంతా అమావాస్యకేమో బ్యాచ్లు వెళ్ళిపోతారనమాట. అలా కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత, కొన్ని వారాలు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి పూర్తిగా నయమైపోయింది. కాబట్టి అక్కడికి ఎవరిని అడిగినా చెప్తారు. ప్రత్యంగిర వారాహి గుళ్ళకెళ్ళి అక్కడ మునిపల్లి శ్రీనివాస్ అని చెప్పేసి ఉంటాడు సెక్రటరీ ప్రత్యంగిర గుడికి. అలాగే ములుగు మల్లికార్జునరావు ఇంకొక పక్క గుడి, కొత్తపేట మహాలక్ష్మీదేవి గుడిలో వీళ్ళందరినీ చైర్మన్లను అడిగితే వాళ్ళు చెప్తారు. ప్రత్యక్ష సాక్ష్యం అన్నమాట నేను చెప్పేది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క అమ్మవారు జోగులాంబ అమ్మవారు అత్యంత శక్తివంతమైనటువంటి దేవతమ్మ. ఇక భ్రమరాంబ అమ్మవారు మనకి ఎక్కడ, శ్రీశైలం. అది ఎంత శక్తివంతమైనటువంటి. భ్రమరము అంటే ఏంటంటే ఒక ఈ కీటకము, ఒక పురుగు, అంటే కందిరేగ అంటాం చూడు. భ్రమరము అంటే తుమ్మెదలాగా కందిరేగ లాంటిది. ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడి పేరు కూడా అరుణాసురుడే. అయితే ఆ అరుణాసురుడు వేరు, ఇందాక నేను చెప్పిన జోగులాంబలో అరుణాసురుడు వేరు. నరకాసురుడు అంటాము. నరకాసురుడేమో సత్యభామ చంపిన నరకాసురుడు వేరు. కామాఖ్య టెంపుల్లో నరకుడు అనేటటువంటి వాడు పార్వతీదేవిని, కామాఖ్య అమ్మవారిని పెళ్లి చేసుకోవడం కోసం అప్పుడు ట్రై చేస్తుంటే పార్వతీదేవి ఏమని చేస్తుందంటే కామాఖ్యాదేవి, అయితే నువ్వు ఈ నీలగిరి ఆ హిల్స్ నుంచి ఆ టెంపుల్ కి మెట్లు కట్టంటుంది. మెట్లు ఎప్పుడు కోడి కూర్చే లోపల కట్టేసేయాలి, పూర్తి చేసేయాలి తెల్లవారి లోపల, లేకపోతే ఇంక నీకు పెళ్లి చేసుకోని అంటుంది. వాడు పూర్తి చేసేయబోతున్నాడు. ఈ లోపల అమ్మవారు ఏం చేస్తుందంటే కన్నింగ్ గా, అమ్మవారు కూడా కన్నింగ్ అనమాట, ఒక కోడిని సృష్టించి అక్కడ అరిపించేసి వాడిని మోసం చేస్తుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇంకా బెకారి అయిపోతాడు. ఆడవాళ్ళు హ్యాండ్ ఇస్తే ఏమవుతారు, మగవాళ్ళు బెకారి అయిపోయాడు నరకాసురుడు. ఆ నరకాసురుడు వేరు,
ఈ నరకాసురుడు వేరు, సత్యభామ చంపింది, శ్రీకృష్ణుడి భార్య చంపింది. సో అలాగే ఈ అరుణాసురుడు అనేటటువంటి వాడు కూడా ఈ గాయత్రి మంత్ర జపంతో అమ్మవారిని పూజ చేసేవాడు. సేమ్ స్టోరీ మళ్ళీ. ఈ దేవతలేమో బృహస్పతిని పంపిస్తారు, గాయత్రి మంత్ర జపంతో నేను చేస్తున్నాను, నువ్వు చేయడం లేదు, నేను చేయనని చెప్పేసి అతను మానేస్తాడు. అప్పుడు భ్రమర రూపంలో వేలాది కోట్లాది భ్రమరాలను సృష్టించి ఆ అరుణాసురుడు అనేటటువంటి రాక్షసుడిని చంపేసింది. ఇది ఒక స్టోరీ. రెండో స్టోరీ ఏంటంటే, అక్కడే ఈ శ్రీశైలానికి దగ్గరలో ఒక ఊరుంది. ఆ ఊరిలో ఏమైంది, చంద్రగుప్తుడు అనేటటువంటి మహారాజు పరిపాలించేవాడు. అతనికి 12 సంవత్సరాలు బయటికి వెళ్ళిపోయాడు శత్రురాజులను జయిస్తూ. ఆ వచ్చిన తర్వాత ఆయన కూతురు చిన్న పిల్లప్పుడే వెళ్ళిపోయాడు. ఆ కూతురు చాలా సౌందర్యవతి, శివుడి అంశతో పుట్టింది, శివుడి అనుగ్రహంతో పుట్టింది. అటువంటి ఆమెను వీడు వచ్చేసరికి రూపలావణ్యాలు బ్రహ్మాండంగా కనబడ్డాయి. కనబడేసరికి కూతుర్ని కామిస్తాడు వీడు. కూతుర్ని కామిస్తే ఇది తప్పు నాయన అని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళంతా చెప్తారు. వినకపోతే ఆ అమ్మాయి చంద్రమతి, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే శ్రీశైలం పారిపోయి పరమేశ్వరుడి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత ఏమని అడుగుతుందంటే, ఈ మల్లికార్జునపురం, ఆ ఊరు పేరు మల్లికార్జునుడు అనే పేరు ఎందుకే వచ్చిందనమాట. ఎలా చెప్తున్నా, ఆ అమ్మాయి ఆ మల్లికార్జునపురం అనేటటువంటి ఊరు నుంచి వచ్చింది. ఆ ఊరిని దగ్ధం చేయమంటుంది, తన తండ్రిని శిక్షించమంటుంది. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఆ ఊరిని దగ్ధం చేస్తాడు. చేసి భ్రమర కీటక న్యాయము అని ఒక న్యాయం ఉంటుంది, అది పండితులకు మాత్రమే తెలుసు. ఆ భ్రమర కీటక న్యాయంతో ఈ అమ్మాయిని అంబాస్వరూపంగా అమ్మవారిగా మార్చి ఆ అమ్మవారుని భ్రమరాంబగా మార్చాడనమాట. ఇప్పుడు వెలిసినటువంటి ఆమె మల్లికార్జునుడు పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయిని, ఆమె భ్రమరాంబాదేవి. కాబట్టి ఈ విధంగా అంటే ఆమెనికి దేవతా స్వరూపాన్ని ఇచ్చి తనలో ఐక్యం చేసుకున్నాడు అనమాట. ఆ విధంగా ఈ యొక్క శ్రీశైలానికి ఇది రెండో కథ. మూడో కథ, శ్రీశైలము అని పేరు ఎలా వచ్చింది అంటే, శైలద అని ఒక మహర్షి ఉన్నాడు, శైలద. ఆయనకి 2 కుమారులు ఉన్నారు, నందికేశ్వరుడు అని చెప్పి. మనం శివుడికి పూజ చేస్తాం కదా, ఆ నందికేశ్వరుడే అనమాట. ఆ తర్వాత ఇంకొక కొడుకున్నాడు. ఈ నందికేశ్వరుడు ఏం చేస్తాడంటే తపస్సు చేసి ప్రమదగణాధిపత్యాన్ని, శివుని యొక్క వాహనత్వాన్ని వరాలుగా అడుగుతాడు. అడిగితే శివుడు గ్రాంటెడ్ అన్నాడు, ఇచ్చేసాడు. ఈ రెండవ వ్యక్తి ఏమని అడిగాడంటే, మరి నేను తప్పకుండా నా పేరు ఉండాలండి, నేను శైలం కింద మారిపోతాను, శిలగా మారిపోతాను. శ్రీ అనేది ఆయన పేరు. కాబట్టి ఈ కొండంతా ఎప్పుడున్నా సరే ఆ శ్రీశైలం అని పేరు నా ముందు ఉండాల అని పెట్టి వరం కొడుతాడు. అంటే ఆ చంద్ర తారార్కం ఇంకా ఎప్పటికైనా సరే అది ఉన్నంత వరకు ఆ శ్రీశైలం పేరు శ్రీ అనే వస్తుంది. శ్రీశైలం అంటే కొండ అని.